పలకరించటానికి పొద్దున్నే అండి చిలకలు ఉడతలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కిచెన్లోంచి చూసారా ఎలా కనిపిస్తున్నదా? బాగుంటాయండి చూడటానికి. మనకి ఏంటంటే ఆహ్లాదంగా ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. రేపు వరలక్ష్మి వ్రతం అండి. ఈరోజు చాలా పనులు ఉన్నాయన్నమాట. మెయిన్ పూజా మందిరం సర్దుకోవటం, అమ్మవారిని సిద్ధం చేసుకోవటం ఇవన్నీ చేసేసుకున్నాను. ఇక ఈవేళ మిగిలిన పనులన్నీ పూర్తి చేసుకోవాలన్నమాట అండి. ఉదయమే లేచి నా పనుల్లో నేనుంటే ఈ చిలకల సందడి మాత్రం బీభత్సంగా ఉన్నదండి. నేను పైకి తీసుకువెళ్ళి బియ్యం వేసేంత వరకు అవి అలా అరుస్తూనే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక సీజన్ అనమాట అండి. అంటే చిలకలు బాగా వస్తాయి. పంట మీద వాటికి బియ్యం ధాన్యం దొరికినంత కాలం కూడా తక్కువ వచ్చాయి. ఒక 20, 30, 50 మహా అయితే ఒక 100 వచ్చేయండి చిలకలు. ఇక ఇప్పుడు వాటికి ఎక్కడ ధాన్యం దొరకదనమాట అండి. ఇప్పుడు మంచిగా చిలకలు వచ్చే సీజన్ అనమాట అండి. పెద్ద గిన్నెడు బియ్యం తెచ్చాను చూసారుగా అండి. ఆ గిన్నెడు బియ్యం వేసేస్తాను. మళ్ళీ సాయంత్రం కూడా వేస్తామన్నమాట. 2 పూట్ల వస్తాయండి. వాటికి టైం అంటే టైమే. కానీ ఈ చిలకలను చూసి చాలా నేర్చుకోవాలనిపిస్తుందండి. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట వాటికి టైం అనమాట అండి. అలానే ఇప్పుడు సీజన్ కాబట్టి ఒక 100 కేజీలు, నెలకి 100 కేజీలు అలాగా బియ్యం తీసుకుంటాను. మా ఇంటి దగ్గర వాళ్ళు దగ్గర తీసుకుంటారు. నరసమ్మ తెచ్చిస్తుందండి. నరసమ్మ వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళని అడిగి తెచ్చిస్తుంది. అంటే కొంటాను అనమాట అండి. అంటే ఇన్ని బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయని మళ్ళీ మీకు ఎవరికన్నా డౌట్ వస్తుంది అని చెప్తున్నాను అనమాట. ఈ చిలకలకి ఫుడ్ దొరికేటప్పుడైతే ఒక 50 కేజీలు సరిపోతాయండి. ఇప్పుడైతే 100 కేజీలు పడతాయి నెలకి. కానీ ఈ చిలకలు వచ్చి ఎలాగా ఆహారం తింటూ ఉంటే నాకు ఒకటే అనిపిస్తుందండి, ఇన్ని జీవాలకి మనం కడుపు నింపుతున్నాం కదా అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉన్నది చూడండి. అది మాత్రం చాలా గొప్పగా అనిపిస్తుందండి. ఎంత పనున్నా సరే అండి, ఒక అరగంట, పావు గంట అయినా సరే ఇక్కడ కొద్దిసేపు టైము స్పెండ్ చేసి ఆ చిలకల్ని చూసి వెళ్తాను అనమాట. వీటిల్ని అన్ని చిలకలు వచ్చినప్పుడు చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా ఎనర్జెటిక్గా కూడా అనిపిస్తుందండి. లైఫ్ పట్ల ఒక మంచి సంతృప్తి కలుగుతుంది అనమాట అండి. నేను వీటిల్ని ఇలా చూస్తూ ఉన్నాను. ఇంతలోకి మా వారు వచ్చారండి డోర్ తీసుకుని. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో వచ్చారంటండి దిగువకి. ఒకసారి రా నువ్వు అని చెప్పి మా వారు పైకి వచ్చారు. ఆయన గేట్ తీయంగానే, డోర్ తీయంగానే చిలకలన్నీ ఎగిరిపోయినాయండి. వీలు అవ్వదు కదండి. చాలా బాగుంది. అమ్మ దర్శనం కోసం ఇప్పించినట్టుంది. ఏ ఊరమ్మా? నరసరావుపేట నుంచి వచ్చారు. నరసరావుపేట నుంచి కూడా చాలా అంటే చాలా బాగుంది. అమ్మవారి మీకు అడుగు భాగానికి వెళ్ళి తిరిగి అదే వేదంతో పైకొచ్చి తిరిగి రామచంద్రుడి యొక్క అమ్ముల పొది ఏదైతే ఉందో అందులో చేరిపోయి ఇదంతా కూడా క్షణకాలంలో జరిగిపోయింది. ఆ క్షణకాలంలో జరిగినటువంటి ఆ రామబాణం యొక్క దోషం ప్రయోగించినటువంటి ఈరోజు ఉదయమే పనులన్నీ కూడా ఒక టైం టేబుల్ లాగా పెట్టేసుకున్నాను అనమాట అండి. ఉదయం టిఫిన్ కార్యక్రమాలు, నా మిగతా పనులు అన్నీ పూర్తి అయిన తర్వాత ఈ బయట వరండా, పాత్రలు ఇవన్నీ కూడా కడిగే పని అనమాట అండి. నిజానికి కడిగే పనులు ఇవన్నీ నరసమ్మ పనులు అనుకోండి. కానీ ఒక్కతే అన్నీ చేయలేదు కదండి. మోటార్ వేసేసి పైప్తో వాటర్ కొట్టేస్తూ ఉంటాను అనమాట నేను. తను మొత్తం ఇంకా క్లీన్ చేసేస్తుంది అనమాట. అంటే ఈ వరండా, ఈ పార్కింగ్ ప్లేసు, అట్లనే గార్డెన్లో నడిచే పాత్ ఉంటుంది కదండి, ఆ పాతు, బావి దగ్గర ఇక ఇలా శుభ్రం చేసేటప్పుడు బయట మన సందు, ఈ చుట్టుపక్కల అంతా కూడా క్లీన్ చేయించేసేస్తానండి. అంటే నేను కూడా హెల్ప్ చేస్తూ ఉంటానులేండి. ఈ బయట వీధి కూడా మొత్తం అంతా కడిగేయమన్నాను. ఎందుకంటే కొంచెం ఇటంతా కుక్కలు అవి పాడు చేస్తున్నాయి అనమాట అండి. ఏదో
శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అంటే మన ఇల్లు మాత్రమే శుభ్రంగా ఉండటం అని కాదండి, మన చుట్టుపక్కల అంతా కూడా శుభ్రంగా ఉండాలి అనేది నా లెక్క. ఎట్లానో మనకి మనుషులు ఉన్నారు కదా చేయటానికండి, వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసామనుకోండి మొత్తం ఇదంతా క్లీన్ చేస్తారు. ఇక ఈ పనులన్నీ కూడా నేను చేయిస్తూ ఉన్నాను అనమాట అండి. వరం కొన్ని పనులు చేస్తోంది, ఇందులో కప్పి కూడా వచ్చాడండి. ఇది కొట్టేసావా? కొమ్మలు కాదు, మామిడి కొమ్మలు కొట్టాయి కొన్ని. ఇలా రా. ఇట్రా. కప్పి శనివారం ఎప్పుడే కొట్టుకున్నా. ఈవేళ కొడితే తల 2 కొమ్మలన్నా కట్టుకున్నాం, గుమ్మానికి కడతారు, మన గుమ్మానికి అట్లా కట్టుకో. ఊరికే పడేస్తే ఏమొస్తుంది ఏమంటావు? కొట్టి నిజానికి ఈ మామిడి కొమ్మలు ఒక 15-20 రోజుల క్రితమే కొట్టేస్తాను అన్నాడండి. సరే ఏదన్నా పండగప్పుడు ఈ కొమ్మల్ని కొట్టించామనుకోండి తల అంత మామిడి రొబ్బలన్నా తీసుకుంటారు, ఊరికినే విడి రోజుల్లో కొట్టేసినా పడేయటమే కదండి. అందుకనే ఏదన్నా విశేషమైన రోజు ముందు కొడుతూ కానిలే ఈ కొమ్మలన్నీ అన్నాను. అంటే ఇవి దిగువన కొమ్మలు తీసేయాలంటండి, అప్పుడు పైకి వెళ్తుందట చెట్టు. అందుకని అనమాట అండి అడుగున కొమ్మలన్నీ కూడా కొట్టించేసేస్తున్నాను అనమాట అండి. అలానే ఇక ఆ కొమ్మల్లో ఈ కొన్ని ఇట్లాగా రొబ్బలు లాంటివన్నీ విరిసి పక్కన పెట్టాను అనమాట. అది మన ద్వారబంధానికి మనం మామిడి తోరణాలు కట్టుకోవడానికి, మిగతావన్నీ ఏమో గేట్ దగ్గర వేయించాను అనమాట. ఎవరికి కావాలంటే వాళ్ళు ఆ మామిడి రొబ్బలన్నీ తీసుకెళ్తారని అక్కడ వేయించాను అనమాట అండి. ఏమండి మామిడి తోరణం కట్టడం కూడా ఇవన్నీ పెద్ద పనులే అండి, కానీ ఇవన్నీ కూడా పండగ పనులే కదా. ఈ నామశుద్ధ అండి, నామశుద్ధ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు నామశుద్ధ రావట్లేదు, తేలిగ్గా ఉండే పిఓపి శుద్ధలు వస్తున్నాయి అనమాట. నామశుద్ధ అంటే ఈ కొండలు ఉంటాయి అనమాట అండి, చిన్న తిరుపతిలో ఎక్కువ ఉంటాయండి, శుద్ధ కొండలు ఉంటాయి అనమాట. మాకు శుద్ధ ఇళ్ళమ్మట అమ్మకానికి వచ్చేది ఇదివరకు. మొన్న అయితే చిన్న తిరుపతి వెళ్ళినప్పుడు కొనుక్కు తెచ్చుకున్నాను. ఇవ్వండి ఇట్లా ఒక కప్పులో వేసుకున్నాను, కొంచెం కొద్దిగా నీళ్ళు వేసి నానబెట్టి ఉంచుతాను అనమాట అండి. తడి శుద్ధతోటి వేస్తే చాలా రోజులు ఉంటుంది అనమాట ముగ్గు. ఈ నామశుద్ధలో కొంచెం పంచదార కూడా వేస్తే పట్టు ఉంటుంది అంటారండి, అంటే ఆ జిగురికి త్వరగా పోదంట ముగ్గు. ఇదివరకంతా నామశుద్ధతోనే వేసేవాళ్ళమండి. ఇదిగోండి ఒక క్లాత్ని ఇందులో నామశుద్ధ నీళ్ళల్లో ఇలా అనుకుని దీంతో ముగ్గు వేయటమేనండి. చాలామందికి తెలుసులేండి, ఈ జనరేషన్ వాళ్ళకి పిల్లలకి తెలియకపోవచ్చు. నామశుద్ధ ఈ మధ్యకాలంలో దొరకట్లేదండి. ఇళ్ళమ్మట శుద్ధ అని అమ్మకానికి వస్తోంది, కానీ పిఓపి ఉంటుంది చూడండి అవి అనమాట, అవి లైట్ వెయిట్గా ఉంటాయి, అవి అమ్ముతున్నారు. మొన్న చిన్న తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ నామశుద్ధ కొనుక్కొని తెచ్చుకున్నానండి. చిన్న తిరుపతిలో కొండలు ఉంటాయండి, నామశుద్ధ కొండలు ఉంటాయి అని అంటారు, తెలుసా అండి మీకు? అక్కడ అమ్ముతారనమాట ఈ నామశుద్ధని, అక్కడ తెచ్చుకున్నాను అనమాట. అఫ్కోర్స్ ఇక్కడ షాపుల్లో వాటిల్లో దొరుకుతుందిలేండి, కానీ నేను మొన్న వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. ఈ నామశుద్ధతో మొక్కు వేయటం అంటే నాకు చాలా ఇష్టం అండి. వరండా అంతా కూడాని పిట్టగోడ మీద అంతా ముగ్గులు పెట్టేశాను. చాలా అందంగా ఉంటుందండి ఇలా ముగ్గులు పెడితే, భలే బాగుంటుంది, బాగా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో, ఒక చక్కని ఫెస్టివల్ లుక్ వచ్చేసేస్తుంది. ఒక మామిడాకు కట్టి చక్కగా ముగ్గులు అయ్యి వేసుకుని డెకరేట్ చేసుకుంటే చాలండి. అదిగో చూడండి ముగ్గులు ఎంత బాగున్నాయో, మొత్తం చుట్టూ వేస్తాను. నిజానికి పెద్ద పెద్ద పూల డెకరేషన్లు అటువంటివి కూడా ఏమీ అక్కర్లేదండి. చక్కని పచ్చని మామిడి తోరణం కట్టుకుని వాకిలి నిండా ముగ్గు వేసుకుని పసుపు కుంకుమ వేసుకున్నాం అనుకోండి, 2 పువ్వుల్ని వేసుకుంటే మా కళ పండగ కళ వచ్చేసేస్తుందండి. సరే ఇన్ని చెప్తున్నారు, ఈ గుమ్మాలేమో ఎప్పుడు ప్లెయిన్గానే ఉంటున్నాయి అనుకుంటారా అండి? ఎప్పుడో వస్తుందండి ముహూర్తం.
అంటే కొద్దిగా డిఫరెంట్గా వీటికి ఏమన్నా చెయ్యాలి అని అనుకుంటున్నాను. కొంత టైం లేక కూడా అలా అలా అయిపోతుందండి. ఎప్పుడో కుదురుతుంది, దాని టైం దానికి వస్తుంది. ప్రస్తుతానికైతే పసుపు రాసేసి మామూలు ముగ్గే వేసేస్తున్నానండి గుమ్మాలకి. నిజానికి వాకిట్లో వేసే ముగ్గులకి ఇట్లా గుమ్మం మీద వేసే ముగ్గులకి చాలా తేడా ఉంటుందండి. వాకిట్లో కొంచెం పెద్ద ప్లేస్లో వేయటం చెయ్యి ఫ్రీ హ్యాండ్గా తిరుగుతుంది అనమాట అండి. అదే ఒక గుమ్మం మీద చిన్న చెక్క మీద అదే ముగ్గు వెయ్యాలి అని అంటే అంత ఫ్రీ ఫ్లో, అంత ఫ్రీ హ్యాండ్ రాదండి. అందున ఎప్పుడో నూటికి కోటికి ఒకసారి వేస్తే అంత ఫ్రీ హ్యాండ్ అయితే అసలు రానట్టు అనిపించింది. కానీ ఏదో కొన్ని డిజైన్లు అయితే వేసానులేండి. 3 గుమ్మాలకి 3 రకాల ముగ్గులు అయితే వేసేసానండి. యూట్యూబ్లో రకరకాల ముగ్గులు వేస్తూ, గుమ్మం మీద ముగ్గులు వేస్తూ, వాకిట్లో ముగ్గులు వేస్తూ వీడియోస్ పెడతారు చూడండి, నాకు భలే నచ్చుతాయండి. నేను ఆ ఛానల్స్ అన్నీ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటానండి. నాకు అంత ఇష్టం అన్నమాట. అసలు అది ఒక టాలెంట్ అండి. అయినా మన ఆడవాళ్ళకి ముగ్గులు వేయటం ఇటువంటి పనులన్నీ ఏదో వెన్నతో పెట్టిన విద్యలు అని అంటారు కదా. పూర్వం అయితే అండి, ఇప్పుడు పిల్లలకి, ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి అంత టైం ఉండట్లేదండి. ఏదైనా నేర్పిస్తే టైం ఉంటే చక్కగా చేయగలరండి. పెద్ద పెద్ద చదువులే చదువుతున్నారు. ఏంటి ముగ్గులు వేయటం ఇలాంటి ఒక పెద్ద లెక్క ఏంటండి. కాకపోతే వాళ్ళకంత వెసులుబాటు, అంత టైము ఉండట్లేదు. కెరీరు ఇలా పరుగుల్లో ఉన్నారండి. మన జనరేషన్ వాళ్ళకి మాత్రం అండి రకరకాల ముగ్గులు వేయటం ఇవన్నీ కూడా బాగా వస్తాయి కదండి. పర్ణశాల నుంచి అంత గోరింటాకు తెప్పించాను అనమాట అండి. మా వారు ఏదో పనుండి వెళ్తే కొంచెం గోరింటాకు కొమ్మలు 4 తెప్పించండి అని అన్నాను. ఆయనే తుంపి తెచ్చారనమాట. అయితే ఆ గోరింటాకుని ఒలిపించి ఇప్పుడు గ్రైండ్ చేస్తున్న. శ్రావణ మాసం కదా, శ్రావణ శుక్రవారంకి గోరింటాకు పెట్టుకుంటే బాగుంటుందని మొత్తం పనులన్నీ చేసుకుని ఇక సాయంత్రం స్నానపానాదులన్నీ కానిచ్చుకుని గోరింటాకు పెట్టుకుంటూ కూర్చున్నాను. 2 చేతులకి కాళ్ళకి గోరింటాకు పెట్టుకున్నాను. మామూలుగా సిరిపాదాలు పెట్టుకున్నాను. కాళ్ళ పట్టి ఒకటి రమ్య వాళ్ళ ఇంట్లో వదిలేశానండి. మంచం మీద పడిపోయిందనమాట. తెచ్చుకోవటం మర్చిపోయాను. అప్పటి నుంచి ఆ ఒక్క పట్టితోనే తిరుగుతున్నాను. ఒక అరగంట గోరింటాకు ఉంచుకుంటే రెడ్గా పండిపోతుంది. ఆ తర్వాత తీసేసి మళ్ళీ పండగ పనులన్నీ చేసుకోవాలండి. టీవీలో పరమానందయ్య శిష్యుల కథ సినిమా వస్తోందండి. పాత సినిమా ఒకటి పెట్టుకుని గోరింటాకు పెట్టుకుని కూర్చున్న ఒక్క అరగంట అండి, అంతే. దివ్యలింగాయ నమః. నాకు ఇష్టం అండి ఈ సినిమా. పాత సినిమాలన్నీ ఇష్టం అనుకోండి. మిగతా పనులన్నీ, పండగ పనులన్నీ చేసుకుని ఈ రోజుకి విశ్రమించానండి. ఉదయమే లేచి ఇక అమ్మవారిని కలశం అన్నీ పెట్టుకోవటం, పూజ చేసుకోవటం, ఈ పనులన్నీ ఉంటాయి అన్నమాట అండి. ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.